అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ. చూసారా, ఇది ఉన్నది చూపిస్తాను. ఇది మా ఊరండి. తిప్పి కొడితే 30 ఇండ్లు లేవు, కానీ ఒకరంటే ఒకరికి పడదు. మా ఊరే ఇలా ఉందో తెలియదు, అందరి ఊర్లు ఇలా ఉన్నాయో నాకేం అర్థం కావట్లేదు. మీ ఊర్లు కూడా ఇలాగే ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను ఇంతకుముందు ఛానల్ క్రియేట్ చేశాను. కుళ్ళీస్ వచ్చారు మా ఊళ్ళో అందరూ. అందుకోసమని ఛానల్ అయితే నేను క్లోజ్ చేసేసాను. కుళ్ళడమే కాదు, ఎక్కడ పోయినా ఆ టాపిక్కే మాట్లాడేవాళ్ళు. అందుకని ఛానల్ క్లోజ్ చేసేసాను. ఏమనుకుంటే అది అనుకొని అని చెప్పి నేను మళ్ళీ కొత్తగా ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. చూసారా, ఇది మా ఊరు. కానీ 30 ఇండ్లు లేవండి. అందరూ పల్లెటూరులో ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, బాగుండొచ్చు అని అనుకుంటారు. కానీ పల్లెటూర్లు ఇప్పుడు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరు 1 రూపాయి సంపాదించుకుంటే చూడలేరు, ఒక రూపాయి ఎదిగినా చూడలేరు, లేదా ఒకరు ఏదైనా జాబు వినా చూడలేరు. అలాగే టౌన్కి సంబంధించి టౌన్కి ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు మనమే ఉన్నాము, రెడీ అయ్యేసి ఎక్కడికి గుడికి వెళ్ళామనుకోండి, చూడలేరు. అమ్మో ఎక్కడికో పోతాంది, టిప్ టాప్గా రెడీ అయిపోతాంది అంటారు. బట్ మా ఊరే ఇలా ఉందో లేక అందరి ఊర్లు ఇలా ఉన్నాయో నాకు చాలాసార్లు అనిపిస్తుంది. ప్లీజ్ అందరి ఊర్లు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి.